పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి వార్త 5వ అధ్యాయము 10వ వచనం. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము కళ్ళు మూసుకొని శిరముల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమిగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా, ఈ క్రీస్తు సందేశం దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రభువా, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. మా యొక్క ధర్మదాతలను ప్రభువా అందరినీ హేరాళముగా దీవిస్తూ మీ యొక్క కృపా అనుగ్రహముతో, మీ యొక్క ఆశీర్వాద బలముతో ప్రభువా మమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవిస్తూ ఈ క్రీస్తు సందేశం కార్యక్రమం ద్వారా ప్రభువా అనేక మంది విశ్వాసుల జీవితాల్లో అనేక మందికి విశ్వాస చైతన్యాన్ని ప్రభువా మరి కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని, పవిత్ర ఆత్మ అనుగ్రహముతో హేరాళముగా నింపమని ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభు తన ప్రియమైన అపోస్తులకు ఇచ్చిన 8వ అష్టభాగ్యం మత్తయి వార్త 5వ అధ్యాయము 10వ వచనము. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఈ లోకములో మనం అందరము కూడా నీతిగా, న్యాయముగా, ధర్మముగా జీవించాలని మనం కోరుకుంటాం. దేవుని దృష్టిలో అమూల్యమైన బిడ్డలము, ఆయన యొక్క సృష్టిలో పోలి జీవిస్తున్న బిడ్డలము, ఆయన్ను అనుసరిస్తున్న బిడ్డలము అయిన మనము ధర్మము కలిగి జీవించాలి. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నీతిగా, న్యాయముగా, ధర్మముగా, మంచిగా, మరి నిక్కచ్చుగా జీవించే ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణములో కొన్నిసార్లు హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అపోహలు వస్తాయి, నిందలు వస్తాయి. అన్నీ వచ్చినా సరే నీ గమ్యం, నీ గమనం, నీ ఆశ, నీ ఆశయం దేవుని వైపు మాత్రమే, యేసయ్య వైపు మాత్రమే. ధర్మార్థము హింసితులు ధన్యులు. ధర్మము చేస్తున్న సమయంలో, న్యాయంగా ఉన్న సమయంలో, నీతిగా ఉన్న సమయంలో, నీవు ముందుకు వెళ్తున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయము, నువ్వు ప్రభుని కొరకు అవసరమైతే హింసింపబడడానికైనా సిద్ధముగా ఉండాలి. నువ్వు ప్రభువు కొరకు అవసరమైతే నిందలు పడడానికైనా సిద్ధంగా ఉండాలి. ప్రియమైన విశ్వాసులరా, అసలు ఈ మానవ జీవితం ఏమిటంటే నిందలు పడడము కష్టం, నిందలు వేయడం సులువు. అవునా కదా ప్రియమైన దేవుని బిడ్డ? నిందలు పడడం కష్టం అండి, కానీ నిందలు ఇతరుల మీద వేయడం సులువు. దేవుని కోసము, ఆయన వాక్యము కోసము, ఆయనకి సాక్షిభూతమైన జీవితాన్ని జీవించడం కోసము, ఆయన ఆజ్ఞలను పాటించడానికి కోసము, ఆయన యొక్క నడిచిన మార్గంలో నడవడం కోసము, ముఖ్యముగా ఆయన్ను అనుసరించడానికి కోసము బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, యేసయ్యా నీవే నా గమ్యము, యేసయ్యా నీవే నా రక్షణ కోట, యేసయ్యా నీవే నా రక్షణ దుర్గము అని
మనం ముందుకు వెళ్ళి నడిచినప్పుడు ప్రభువు మనను అమితముగా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మనము ఆయన దృష్టిలో అమూల్యమైన బిడ్డలము, మనము ఆయన దృష్టిలో ప్రియమైన బిడ్డలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం అందరము కూడా గుర్తు చేసుకోవాలి, ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవ రాజ్యము వారిది. దేవుని రాజ్యములో నువ్వు అడుగు పెట్టాలంటే, ఆ దైవ రాజ్యమును నువ్వు పొందుకోవాలంటే జీవితము సాఫీగా పోదు. జీవితము రోజా పుష్పము లాంటి జీవితము కాదు. కొన్నిసార్లు అవరోధాలు, కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు, ఆవేదనలు, నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. జీవితం సాఫీ కాదు. దేవుని రాజ్యం పొందాలంటే నువ్వు కొన్నిసార్లు హింసలకు గురి అవ్వాల్సిందే. దేవుని రాజ్యం నువ్వు పొందాలంటే కొన్నిసార్లు అవమానాలకు గురి అవ్వాల్సిందే. దేవుని రాజ్యాన్ని నువ్వు పొందాలంటే కొన్నిసార్లు నిందలు పడాల్సిందే. దేవుని రాజ్యాన్ని నువ్వు పొందాలంటే కొన్నిసార్లు నిన్ను నీవు తగ్గించుకొని జీవించాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డ, నీ గమ్యాన్ని, నీ గమనాన్ని, నీ ఆశను, నీ ఆశయాన్ని నువ్వు కోల్పోకూడదు. ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో అమూల్యమైన బిడ్డవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ జీవితము సాఫీగా పోదు. ఆటుపోటులు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో వేదనలు. ఇటువంటి సమయంలో నువ్వు ధైర్యముగా, దృఢముగా, పటిష్టముగా ఆయన్ను అంటిపెట్టుకొని జీవించు. నువ్వు దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించినప్పుడు ఆయన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ధర్మార్థము హింసితులు ధన్యులు. హింసించబడుతున్నావా? ఇప్పుడు నువ్వు దేవుని చేత మరి ఈ యొక్క లోకంలో హింసించబడుతున్నావా? దేవుని రాజ్యంలో నీకు స్థానం ఉంది. లేకపోతే ఈ లోకంలో మనుషుల చేత నువ్వు హింసించబడుతున్నావా? ఈ హింస తర్వాత దేవునికి మేలు చేస్తారు. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తారు. నిన్ను సజీవ లెక్కలలో తన జీవ గ్రంథములో దేవుడు నిన్ను భద్రపరుస్తారు. దానిలో గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తున్నాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మన పేర్లు జీవ గ్రంథములో లిఖించబడాలి. ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడాలంటే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయన మీద భారం వేసి ముందుకు కొనసాగు. బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, యేసయ్యా నీవే నా రక్షణ దుర్గము, యేసయ్యా నీవే నా రక్షణ కోట అని ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మనలను అమితముగా ఆశీర్వదిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకో. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేస్తున్నాం. ఏలైనా మొదట దేవుని రాజ్యం అనగా తినుట, త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే. ఏదైనా దేవుని రాజ్యం అనగా తినుట, త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే. ఈ నీతిని పొందాలంటే, ఈ శాంతిని పొందాలంటే, సంతోషంగా ఉండాలంటే కొన్నిసార్లు జీవితంలో మనమందరము కూడా బాధలకు గురి అవుతాం. కొన్నిసార్లు అవసరమైతే దేవుడు మనలను పరీక్షిస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ యొక్క శక్తిని మించి, నీ యొక్క బాధను మించి దేవుడు నిన్ను శోధింపనీయుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బాధను మించి నేను దేవుడు బాధలకు నిన్ను గురి చేయడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తట్టుకునే శక్తిని ఆయన నీకు ప్రసాదిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, దేవుడు ఆ యొక్క బాధలను ఎదుర్కొనే శక్తిని, ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రభువు నీకు వసుకుతున్నారు. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నాము. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో,
మానవులకు సాధారణము కాని ఏ శోధనయు మీకు కలుగలేదు. ఏలైనా దేవుడు నమ్మదగిన వాడు, మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపనీయడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దాన్ని సహింపగల శక్తిని మీకు వసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దాన్ని సహింపగల శక్తిని మీకు వసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా ధైర్యముగా ఉంటూ దేవుని కృపను పొందుకొని దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ యొక్క దైవ రాజ్యంలో ప్రవేశించగలము. ఈ కార్య సాధనలో, ఈ దైవరాజ్య మార్గంలో మనం పోవాలంటే మనకు దేవుని సహాయం మనకు కావాలి. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సహాయం మనకు ఎల్లవెల్లా కావాలి. ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క కృప మనకు లేకపోతే మనం అందరము కూడా బలహీనులమే. దేవా, నీ కృప నాకు కావాలి. ఎందుకంటే ఈ శోధనలు వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు, ఈ ఇక్కట్లు వచ్చినప్పుడు, ఈ అవరోధాలు వచ్చినప్పుడు, ఈ శ్రమలు వచ్చినప్పుడు నాకు నీ బలము కావాలి, మనుషుల బలం కాదు. ఈ మనుషుల బలం ఎలాంటిదంటే, కాసేపు నువ్వు వాళ్ళతో బాగుంటే నిన్ను పొగుడుతారు, నిన్ను హెచ్చింపచేస్తారు, నువ్వు అది ఇది అని నిన్ను ఏదో పైన మాటలతో నిన్ను కాసేపు ఉబ్బింపచేస్తారు. అంతేకాని నిజమైన శక్తి, నిజమైన ఆ యొక్క కృప మనమందరము పొందుకోవాలంటే, నిజమైన బలాన్ని మనం పొందుకోవాలంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే అవ్వాలి. మనుషుల సహాయము కన్నా దేవుని సహాయం విన్నా. మనుషులు ఏమిటంటే కాసేపు మాత్రమే మనతో ఉంటారు, కాసేపే తృప్తిపరుస్తారు, కాసేపే అలా ఉంటారు. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు నిన్ను విడనాడకుండా దేవుడు తన యొక్క దూతల ఆధీనంలో నిన్ను భద్రపరుస్తూ తన కృపతో దేవుని ఈరోజు దీవిస్తున్నారు. పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9 నుంచి 10వ వచనం ధ్యానం చేసుకున్నాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందునే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానాలు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనులనో అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనులనో అప్పుడే
బలవంతుడని ఆ రోజు పునీత పౌలు మహర్షి తన యొక్క పరిచర్యల ద్వారా తన యొక్క జీవితంలో దేవునికి గొప్ప సాక్షిగా నిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది అనగా నీవు ప్రభుని కొరకు హింసింపబడినప్పుడు నువ్వు ఆయనకు సాక్షులుగా మారాలి. ఒక్కసారి వాక్యం విందాం. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనులను అప్పుడే బలవంతులను. నా కష్ట సమయంలో, నా బాధల సమయంలో, నా శ్రమల సమయంలో, నేను బలహీనమైన సమయంలో నేను ఉన్నప్పుడు దేవుడు తన అపారమైన బలమును నాకు వసగి దేవుడు నన్ను బలవంతుణ్ణి చేస్తున్నారు. పునీత పౌలు గారు ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు మనకు స్ఫూర్తిదాయకముగా, ఈరోజు మనకు గొప్ప ప్రేరణగా మారుతూ ఉన్నాయి. ఆదిమ శ్రీ సభ చరిత్రలో ఎంతోమంది మనలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మంచి పునీతులుగా మారిపోయారు. ఏంటిది అంటే వేద సాక్షుల రక్త బిందువులే క్రైస్తవ విశ్వాస బీజాలు. వేద సాక్షుల రక్త బిందువులే క్రైస్తవ విశ్వాస బీజాలు. దర్శనాగ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము ధ్యానిస్తున్నాము. దర్శనాగ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళమురచుకొని వారిని తెల్లవినిగాను చేసుకొనిరి. భయంకరమైన హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో మరి ఆనాడు పునీతులందరూ కూడా మరి మనలాంటి ఒక మనుషులుగా జీవిస్తూ దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఒకవేళ బాధలు హింసలు గురి అవుతున్నా సరే ధర్మార్థముగా మరి వాళ్ళు ఉంటూ హింసింపబడిన దేవునికి వాళ్ళు సాక్షులుగా వాళ్ళు నిలిచారు. చివరికి అవసరమైతే రక్తాన్ని, తమ ప్రాణాన్ని కూడా వారు ధారపోశారు. అందుకే మనం అంటున్నాము, తెర్తులియన్ గారు శ్రీస్తవ వేద పండితులు అంటున్నారు, వేద సాక్షుల రక్త బిందువులే క్రైస్తవ విశ్వాస బీజాలు. ఈరోజు విశ్వాసం అనే బీజం వెదజల్లిందంటే ఆ రోజు వారు దేవుని కోసము ప్రాణాలు అర్పించారు, హతసాక్షులుగా జీవించారు, వేద సాక్షులుగా జీవించారు. ఈరోజు మనం ఒకవేళ దేవుని కోసము హతసాక్షిగా మరి మారలేకపోవచ్చేమో, దేవుని కోసం ఒకవేళ వేదసాక్షిగా అవ్వలేకపోవచ్చేమో, కానీ ఈరోజు మనం చేయవలసినది ఆయనను నమ్ముకోవాలి, ఆయన యొక్క సన్నిధిని మనం కనుగొనాలి, ఆయన సన్నిధిలో మనం నిత్యం ఉండాలి. దేవుని సన్నిధి మనకు శాంతిని వసుకుతుంది, దేవుని సన్నిధి మనకు సమాధానాన్ని వసుకుతుంది, దేవుని సన్నిధి మనకు ఐక్యమత్యాన్ని ఇస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేస్తున్నాం. ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనెచ్చట వచ్చి ఉన్నాను. ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. దేవుని చిత్తము ఏమిటి? కుటుంబ దాంపత్య జీవితంలో దేవుని చిత్తము ఏమిటి? నీ బిడ్డల జీవితంలో దేవుని చిత్తము ఏమిటి? నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ కుటుంబ దాంపత్య జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన చిత్తము ఏమిటి? దేవుని చిత్తాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ నువ్వు దేవుని చిత్తాన్ని నిజముగా అంగీకరించి జీవిస్తున్నట్లయితే హింసలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను నమ్ముకున్న నా యేసయ్య నాకు బలమును ఇస్తారు, శక్తిని ఇస్తారని ఈరోజు నువ్వు ధైర్యముగా నిలబడి. ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసు ప్రభు కోసము నువ్వు కొద్దిగా త్యాగం చేసుకోవాలి. యేసు ప్రభు కోసము నువ్వు కొద్దిగా ఆయన త్యాగము చేసుకుంటూ పరిపూర్ణమైన హృదయముతో, మరి మంచి హృదయముతో నీవు దేవుణ్ణి అనుసరించాలి. ఈ ప్రేషిత కార్యములో, ఈ కార్య సాధనలో మనమందరము కూడా దేవునిలో నిమగ్నం అవ్వాలి.
ఆయనలో మనం అందరము కూడా జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాడు యేసయ్య తన ప్రియమైన శిష్యులకు ఈ 8 అష్టభాగ్యములను ఇవ్వడం ద్వారా ఈ 8వ అష్టభాగ్యాన్ని ధర్మార్థులు, హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది అని ప్రభువు చెప్పిన మాటను విని ఆనాడు శిష్యులందరూ కూడా మరి నలుదిశలకు కూడా, ప్రపంచ నలుదిక్కులకు కూడా వెళ్ళి దేవుని సువార్తను బోధించారు. దేవుని సువార్తను మరి వాళ్ళు ధైర్యముగా ఆత్మాభిషేకముతో అల్లాడు మేడగదిలో అపోస్తుల మీద పరిశుద్ధాత్మ శక్తిని, పవిత్రాత్మ అనుగ్రహ ఫలములను వారు పొందుకుని ధైర్యముగా దేవుని వాక్యాన్ని ఈ లోకములో వాళ్ళందరూ కూడా ప్రకటించారు. ఈ ప్రేషిత కార్యసాధనలో ప్రకటిస్తున్న సమయంలో కొంతమంది ప్రియమైన విశ్వాసుల వేద సాక్షులుగా ప్రభువు కొరకు మరణించారు. అందుకే మనం వారిని అంటున్నాము, వేద సాక్షుల రక్త బిందువులే క్రైస్తవ విశ్వాస బీజాలు. ఈ యొక్క ప్రభుని యొక్క గొప్ప శిష్యులే అపోస్తులుగా, గొప్ప పునీతులుగా శ్రీ సభలో ఈరోజు మనందరికీ ఒక గొప్ప సుమాతృకగా, ఒక గొప్ప ప్రేరణగా మనందరూ కూడా నిలిచారు. ఎందుకంటే వారు తమ జీవితంలో దేవుని చిత్తాన్ని కనుగొన్నారు, దేవుని చిత్తానుసారముగా జీవించారు. ఆయన చిత్తములో చివరికి అవసరమైనప్పుడు తమ ప్రాణాలను కూడా అర్పించుకున్నారు. ఈరోజు మనము ఆయన కోసం త్యాగం చేద్దాం. ఆయన శిలువ శ్రమలలో పాలు పంచుకుందాం. యేసయ్య తను శిలువలో మనందరి కోసము కూడా మరణించి, యేసయ్య తన యొక్క తుది శ్వాస వరకు కూడా ఈ లోకములో మనందరి కోసము కూడా తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క కృపలో మనం అందరం కూడా నిత్యము వర్ధిల్లుతూ దేవుని నిత్యము కూడా ఆరాధించుదాం. ప్రభుని యొక్క దీవెనలు అపారముగా మన జీవితాల్లో పొందుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.